మార్చి 31, 2019న జరగాల్సిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మే 26, 2019 తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు APPSC బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రధాన పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ సూచనప్రాయంగా చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణ తేదీ మారినందున ఇతర పలు పరీక్షలు తేదీల్లోనూ కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ వివరాలను కమిషన్ గురువారం వెల్లడించనుంది అధికారికంగా. ఆంధ్రప్రదేశ్లో మరి ఈ 2019 ఎలక్షన్లలో బరిలోకి దిగుతున్న జనసేన పార్టీ తన యొక్క తొలి అసెంబ్లీ జాబితాని విడుదల చేసింది. మరి వారు విడుదల చేసిన తుది శాసనసభ అభ్యర్థులు యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, పాయకరావుపేట నుంచి నక్క రాజబాబు, మరియు పాడేరు నుంచి పసుపులేటి బాలరాజు, రాజం నుంచి ముత్య శ్రీనివాసరావు, శ్రీకాకుళం నుంచి కోరాడ సర్వేశ్వరరావు, పలాస నుంచి కోత పూర్ణచంద్రరావు, ఎచ్చెర్ల నుంచి బాడాన వెంకట జనార్దన్, నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి, తుని నుంచి రాజా అశోక్ బాబు, రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి కందుల దుర్గేష్, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, మరియు కాకినాడ సిటీ నుంచి ముత్తా శశిధర్, అనపర్తి నుంచి రేలంగి నాగేశ్వరరావు, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, మండపేట నుంచి వేగుళ్ల లీలాకృష్ణ, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి నౌడు వెంకటరమణ, ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు పశ్చిమ నుండి తోట చంద్రశేఖర్, ప్రత్తిపాడు నుంచి రావెల కిషోర్ బాబు, వేమూరు నుంచి ఏ భరత్ భూషణ్, నర్సారావుపేట నుంచి సయ్యద్ జిలానీ, కావలి నుంచి పసుపులేటి సుధాకర్, నెల్లూరు గ్రామీణం నుంచి చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, ఆదోని నుంచి మల్లికార్జునరావు మల్లప్ప, ధర్మవరం నుంచి మధుసూదన్ రెడ్డి, రాజంపేట నుంచి ప్రత్తిపాటి కుసుమకుమారి, రైల్వే కోడూరు నుంచి బోనాసి వెంకట సుబ్బయ్య, పొంగనూరు నుంచి బోడి రామచంద్ర యాదవ్, మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ. ఇది జనసేన విడుదల చేసిన తుది ఎమ్మెల్యేల జాబితా, శాసనసభ సభ్యుల జాబితా. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి సుమన్ గురు యూట్యూబ్ ఛానల్. నమస్తే.